జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. నమస్కారం అయ్యా, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి మీరిలా వచ్చారు? మన కాంతమ్మని ఎమ్మెల్యే అభ్యర్థిగా హైకమాండ్ ప్రకటించిందయ్యా. ఆ శుభవార్త చెప్పేద్దామని వచ్చాను. ఓహో, చాలా గొప్ప వార్త సార్. అమ్మ చింతపని ఇంకా సోతా పెట్టి ఇంత గొప్ప శుభవార్త చెప్పారు కదా, అది కాళ్ళ మీద పడిపో 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 పడిపో. అయ్యో, ఫోన్ పడిపోయింది. దీర్ఘ సుమంగళి భవ. ఒక్క నిమిషం. ఏంటమ్మా, చేయాల్సిన ఏదో పనులన్నీ మీరు చేసి నా కూతురు కొడతారేంటి? విశ్వాసఘాతకుల్లారా, జరిగిన దాంట్లో నా తప్పేం లేదని ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకున్నారా. అందుకే నన్ను క్షమించి వదిలేశారు. అలాంటిది శుభవా అని ఎమ్మెల్యే టికెట్ తీసుకోబోతుంటే ఈ వీడియోని ప్రెసిడెంట్ గారికి చూపిస్తున్నారా? మీరిద్దరూ ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి, గెట్ అవుట్. ఇదిగో. అవును, లత సత్తుంది, పడుకుంది. లత ఫోన్ చేస్తుందేంటి? ఎత్తాలా వద్దా? నా కోసం ఎవరి కాళ్ళలో పట్టుకుంది? తనతో ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది? హలో లత. హలో హలో. ఇదేంటి కట్ అయింది? కట్ అయిందా, కట్ చేసిందా? హలో. ఇదేంటి, తనే ఫోన్ చేస్తుంది, తనే కట్ చేస్తుంది. తనకేమన్నా పిచ్చా? నుండి చెప్తా. చూసావా, ఈసారి మరిది చాలా ఆవేశంగా ఫోన్ చేశాడు. ఈ ఫోన్ ఎట్టుకెళ్ళి లత దగ్గర. అలాగే, ఎలా ఎలా. లత, ఫోన్ వస్తుంది నీకు.
వర్మ ఫోన్ చేస్తున్నాడేంటి? అది కూడా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు. హలో, ఏయ్, నీకేమన్నా కొంచెమైనా మైండ్ ఉందా? ఏం మాట్లాడుతున్నారండి? మీరు ఫోన్ చేసి నన్ను తిడతారేంటి? నేను ఫోన్ చేశానా? నేను ఫోన్ చేయడం ఏంటి? ముందు నువ్వే కదా ఫోన్ చేశావు. నేనా? నేనెందుకు ఫోన్ చేస్తాను? నేను పడుకునుంటే నా ఫోన్ రింగ్ అవుతుంటే నీలాంబరి వదిన చెప్తే తీశాను. అబద్ధం. నువ్వు నాకు ఫోన్ చేసావు, హలో అనేసరికి కట్ చేసావు. తిరిగి నేను చేస్తుంటే మళ్ళీ కట్ చేస్తున్నావు. నిజంగా నేను చేయలేదండి. చేసుంటే చేశానని చెప్తాను కదా. ఏమో, ఎవరికి తెలుసు? మాట్లాడాలనే చేసుంటావు, మొహం చెల్లగా ఆగిపోయి ఉంటావు. నాకేం తెలుసు? నాకెందుకు మొహం చల్లదు? నేనేమైనా తప్పు చేశానా? మరి లేకపోతే నేను తప్పు చేశానా? ఓహో, మా ఇద్దరిని కలపడానికి అక్క వదిన చేసిన నిర్వాకమన్నమాట. ఏమన్నా చెప్పాలనుకుంటే మొహమాట పడకుండా చెప్పొచ్చు. నేను అదే అనుకుంటున్నాను. మీరేదన్నా చెప్పాలనుకుంటే మొహమాటం లేకుండా చెప్పొచ్చు. చెప్పడానికే ఉంది. నువ్వు పొద్దున్న నా కోసం ఎన్నో అవమానాలు పడ్డావు, అందుకు థ్యాంక్స్. ఆ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకులేండి. చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. నచ్చితే తీసుకో, నచ్చకపోతే వదిలే. థ్యాంక్స్. ఎందుకు? మీకు నాకు థ్యాంక్స్ చెప్పాలనిపించినందుకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.